హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈరోజు మనము పేపర్ 1 టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి తెలుగు మీడియం పేపర్ అండ్ ఇంగ్లీష్ మీడియం పేపర్ 27 జూన్ 2025 షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ యొక్క కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. సో ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనం ఇవ్వాలి అనే దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. సో మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. సో ఇప్పుడే వీడియో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి తెలుగు మీడియం పేపర్ 1 తెలుగు మీడియం పేపర్ అయితే చైల్డ్ డెవలప్మెంట్ సిడిపి అయినా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. సో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ గురించి మనము క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. చలో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఈ క్వశ్చన్ నెంబర్ 1 ఈ విధంగా ఇచ్చారు. ఏంది, క్రింది వాటిలో ఏవి లేకపోవడం వల్ల గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలో అభ్యసన ఫలితాలు ప్రభావితమవుతాయి. ఏం లేకపోవడం వల్ల ప్రభావితమవుతాయి అయితే కింద ఏబిసి ఆప్షన్ ఇచ్చారు. ఇందులో ఏది కరెక్టో మనము చూస్ చేయాల్సి వస్తుంది. అయితే రవాణా సౌకర్యాలు, సాంకేతికత, తల్లిదండ్రుల సంరక్షణ. అయితే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. అయితే చూద్దాం. ఆప్షన్ ఏ ఏసి, ఆప్షన్ బి ఏబి, ఆప్షన్ సి బీసీ, ఆప్షన్ డి ఏబిసి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏబిసి మాత్రమే అవుతుంది. ఆప్షన్ 2 ఏబిసి, ఏబి మాత్రమే అవుతుంది. సారీ, ఏబిసి కాదు, ఆప్షన్ ఏ అండ్ బి. ఏముంది ఏ అండ్ బి? ఏమన్నారు? ఆప్షన్ ఏ అండ్ బి మాత్రమే. క్రింది వాటిల్లో ఇవి లేకపోవడం వల్ల అంటే రవాణా సౌకర్యాలు మరియు సాంకేతికత లేకపోవడం వల్ల గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలో అభ్యసన ఫలితాలు ప్రభావితం అవుతాయి. ఓకే, సో ఆన్సర్ ఏ అండ్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. బోధనా దశలో పునశ్చరణకై తగిన పరీక్షా సాధనాలు ఉపయోగిస్తారు. ఏం ఉపయోగిస్తారు? పోస్ట్ యాక్టివ్, ప్రీ యాక్టివ్, ఇంటరాక్టివ్, పరిచయ దశ. ఆన్సర్ పోస్ట్ యాక్టివ్. అంటే సో ఈ విధంగా ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది? పోస్ట్ యాక్టివ్ అంటున్నాను. ఏంది? బోధన దశలో పునశ్చరణకై తగిన పరీక్ష సాధనాలకు ఉపయోగిస్తారు. ఉపయోగిస్తారు? పోస్ట్ యాక్టివ్ని ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ఈ విధంగా క్వశ్చన్ స్క్రీన్ పైన ఉంది. చాలామంది కలిసి జ్ఞాన సృష్టి మరియు సమస్య పరిష్కారంలో పాల్గొంటారు. ఈ రకమైన అభ్యసనానికి ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా, వికీపీడియా ఒక మంచి ఉదాహరణ. సో ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. పరిశీలన అభ్యసనం, సహకార అభ్యసనం, పరిశోధన ఆధారిత విధానము, ప్రాజెక్ట్ ఆధారితం. ఆన్సర్ ఏమవుతుంది? సహకార అభ్యసనం అవుతుంది. ఏమన్నారు ఇక్కడ? సో మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. చాలామంది కలిసి జ్ఞాన సృష్టి మరియు సమస్య పరిష్కారంలో పాల్గొనటానికి సహకార అభ్యసన రకమైన అభ్యసనానికి ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా, వికీపీడియా ఒక మంచి ఉదాహరణ. ఏంది? సహకార అభ్యసనం అనేది ఒక మంచి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 వికలాంగుల హక్కుల చట్టం RPWD 2016లోని ఈ విభాగం దుర్వినియోగం, హింస మరియు పీడనం నుండి వికలాంగుల రక్షణ గురించి వ్యవహరిస్తుంది. ఆప్షన్ ఏ
సెక్షన్ 7, సెక్షన్ 5, సెక్షన్ 4, సెక్షన్ 6. ఆన్సర్ ఏమవుతుంది? సెక్షన్ 7 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో ఈ కింది వాటిలో ఒకటి సిఫార్సు చేయబడలేదు. ఏం చేయబడలేదు? ఏంది? ఆప్షన్ ఏ, ఆప్షన్ 1 భారం లేకుండా నేర్చుకోవడంలో అందించబడిన అంతర్దృష్టిల ఆధారంగా పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించడము. ఆప్షన్ బి బహుళతత్వ సమాజంలో జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం. ఆప్షన్ సి పిల్లల ఆర్థిక స్థితి ఆధారంగా విద్యను అందించడము. ఆప్షన్ డి పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడం. ఆన్సర్ ఏమవుతుంది? పిల్లల ఆర్థిక స్థితి ఆధారంగా విద్యను అందించడం అనేది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 ఈ విధంగా ఉంది స్క్రీన్ పైన, కావాలంటే మీరు రాసుకోవచ్చండి. ఏమన్నారు ఇక్కడ? ఈ కింది ప్రవర్తనలలో ఒకదాన్ని ప్రదర్శించే ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఆశించిన అభ్యసనాన్ని తీసుకురాలేడు. ఏంది తీసుకురాలేడు? ఆప్షన్ ఏ దృఢ సంకల్పం, ఆప్షన్ బి స్వీయ నియంత్రణ, ఆప్షన్ సి నమ్యత, ఆప్షన్ డి క్రమశిక్షణకారుడు. ఆన్సర్ ఏమవుతుంది? క్రమశిక్షణకారుడు అవుతుంది. ఏందన్నారు? ఈ కింది ప్రవర్తనలో ఒకదాన్ని ప్రదర్శించే ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఆశించిన అభ్యసనాన్ని తీసుకురాలేడు. దీన్ని క్రమశిక్షణకారుడు అని అంటాడు, అయినా డిసిప్లినేరియన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 స్క్రీన్ పైన కనిపిస్తుంది. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో చట్టము 2012 ప్రకారం చట్టంలో సెక్షన్ 11 కింద లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తికైనా సెక్షన్ 12 కింద ఇన్ని సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. ఆప్షన్ ఏ 1 సంవత్సరం, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 3 సంవత్సరాలు, ఆప్షన్ డి 7 సంవత్సరాలు. ఆన్సర్ ఏమవుతుంది? 3 సంవత్సరాలు. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఏమంటున్నారంటే 3 సంవత్సరాలు. లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం పోక్సో చట్టం 2012 ప్రకారం చట్టంలోని సెక్షన్ 11 నుంచి లైంగిక వేధింపుల పాల్పడే వ్యక్తికైనా సెక్షన్ 2 కింద ఇన్ని సంవత్సరాలకై జైలు శిక్షలు జరిమానా కూడా విధించబడుతుంది. ఎన్ని? 3 సంవత్సరాలు, అయినా 3 years. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. స్థానిక ఏజెన్సీతో కలిసి స్థానిక సమస్యకు పరిష్కారం కనుగొనడానికి తన విద్యార్థులకు పరిశోధన ప్రాజెక్టును కేటాయించే ఉపాధ్యాయురాలు దీని అభ్యసన వరుసగా ఉపయోగించడానికి ప్రతిబింబిస్తుంది. దేనికి? సాంకేతికత, పాఠశాల, ఆట, సమాజం. ఆన్సర్ ఏమవుతుంది? సమాజం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9. రుషిక ఇంజనీరింగ్ పూర్తి చేసి తన స్పెషలైజేషన్ విభాగంలో ఉద్యోగం కోసము ప్రయత్నిస్తోంది, కానీ దొరకలేదు. ఆమె నిరాశ చెంది సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఉపాధి, మార్కెట్ మరియు ఉద్యోగ అవకాశాలలో పెరుగుతున్న ట్రెండ్ గురించి రిషిక తెలుసుకొనుటకు అవసరమయ్యే మార్గదర్శకత్వం. సో ఆప్షన్ ఏ విద్యాపరమైన, వృత్తిపరమైన, మానసికపరమైన, నిర్దేశికపరమైన. ఆన్సర్ ఏమవుతుంది? వృత్తిపరమైన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వృత్తిపరమైన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 10. కొత్త ప్రదేశానికి వెళ్ళిన 2 అమ్మాయిలు భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్లోకి ప్రవేశించారు.
లోపలికి ప్రవేశించిన తర్వాత లోపల వాతావరణాన్ని చూసి ఒక రకమైన అభద్రత భావం కలిగి వెంటనే బయటకు వచ్చారు. ఇది దీనికి ఒక ఉదాహరణ. దేనికో చూద్దాం. ఆప్షన్ ఏ అంతర్బుద్ధి ఆలోచన, విభిన్న ఆలోచన, విశ్లేషణాత్మక ఆలోచన, సమైక్య ఆలోచన. ఆన్సర్ ఏమవుతుంది? అంతర్బుద్ధి ఆలోచన అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించమన్నాడు. సమీప దూరస్థ సూత్రం ప్రకారము వికాసం కేంద్రం నుండి విభాగాలకు కొనసాగుతుంది. నెక్స్ట్ బి. ఒక పిల్లవాడు మొదట ఆసరాతో కూర్చొని తరువాత నిలబడతారు. అయితే ఇందులో ఏది కరెక్టో మనకు చూస్ చేయమన్నాడు. అంటే ఏ అండ్ బి రెండు సరైనవి మరియు ఏ బికి ఉదాహరణ. ఏ అండ్ బి రెండు సరైనవి మరియు బి ఏకి ఉదాహరణ. ఏ అండ్ బి రెండు సరికాదు, ఏ అండ్ బి రెండు సరైనది. ఆన్సర్ ఏమవుతుంది? ఏ అండ్ బి రెండు సరైనవి మరియు బి ఏకి ఉదాహరణ కాదు అన్నాడు. అయినా సో ఏ అండ్ బి రెండు సరైనవి, ఏ అండ్ బి రెండు సరైనది. కానీ ఏమన్నారు ఇక్కడ? ఏ బికి ఏ ఉదాహరణ కాదు. అంటే దీనికి అంటే ఈ బికి ఇది ఉదాహరణ కాదు అంటున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. పెరుగుదల మరియు వికాసాన్ని ప్రభావితం చేసే కింది ప్రక్రియలలో ఒకటి తప్ప మిగతావన్నీ నియంత్రించబడతాయి. ఏంటిది? ప్రేరణ, అభ్యసనం, పరిపక్వత, పరిసరం. ఆన్సర్ పరిపక్వత ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. తన తల్లిని మాత్రమే గుర్తుపట్టే వర్ష అనే ఒక సాధారణ శిశువు ఇప్పుడు వారితో నివసించే ఇతర కుటుంబ సభ్యులను గురించి నవ్వడం ప్రారంభించింది. సాంఘిక వికాసం ఆధారంగా వర్ష వయస్సు సుమారుగా ఇంత ఉంటుంది. ఎంత ఉంటుంది? 6 నెలలు, 1 నెల, 12 నెలలు, 24 నెలలు. ఆన్సర్ 6 నెలలు అవుతుంది. 6 months. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఒక వ్యక్తి కొన్ని వికాస కృత్యాలను నిర్వహించాల్సిన వయస్సును ఇలా అంటారు. ఏమంటారు? వాస్తవిక వయస్సు, మానసిక వయస్సు, జీవ సంబంధమైన వయస్సు, సంక్లిష్ట వయస్సు. ఆన్సర్ సంక్లిష్ట వయస్సు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 ఏంటిదో చూద్దాము. సో ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారము 4 సంవత్సరాల పిల్లలలో సానుకూల ప్రవర్తనను ప్రోత్సహించడం వలన ఈ భావన అభివృద్ధి చెందుతుంది. ఏ భావన అభివృద్ధి చెందుతుంది? క్రమశీలత, నెక్స్ట్ చొరవ, నెక్స్ట్ నమ్మకం, నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి. ఆన్సర్ చొరవ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి క్రింది వాటిలో పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసం యొక్క పూర్వ భావనాత్మక దశకు సంబంధించిన ఉదాహరణను గుర్తించండి. ఏది? వ్యర్థాలను పర్యావరణానికి అనుకూలమైన విధంగా పారవేసే నమూనాను తయారు చేస్తున్న పిల్లవాడు. ఒక పిల్లవాడు నాకు ఇష్టమైన రంగు గులాబీ రంగు కానీ నా సోదరికి ఇష్టమైన రంగు పసుపు అని తన గురువుకు చెబుతున్నాడు. రోడ్డుపై వెళ్తున్న ఒక కుక్కను తన పెంపుడు కుక్క పేరుతో పిలిచే 2 సంవత్సరాల బాలుడు. నెక్స్ట్ ఆకారాలలో తేడా ఉన్నప్పటికీ 2 గ్లాసుల సామర్థ్యం ఒకేలా ఉంటుందని అర్థం చేసుకోగల పిల్లవాడు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3rd one. ఏంది? రోడ్డుపై వెళ్తున్న కుక్కను తన పెంపుడు కుక్క పేరుతో పిలిచే 2 సంవత్సరాల బాలుడు. ఇది పియాజేకి సంబంధించినటువంటి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా పరిష్కారం లభించినప్పుడు సమస్య పరిష్కార ప్రవర్తన ఏర్పడుతుంది. ఏమవుతుంది? సాధారణ అలవాటు చర్యలు, మానసిక పని, పూర్వక చర్యలు, క్రమ పద్ధతితో వ్యవస్థీకృత సోపానాలు. ఆన్సర్ ఏమవుతుంది? సాధారణ అలవాటు చర్యలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసి కౌముది తన తల్లిదండ్రులను స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్ళడానికి అనుమతి కోరింది. వారు నీవు వెళ్ళవచ్చు, కానీ నీవు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఆనందంగా గడుపు, కానీ నీకు లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే ఏ పని చేయకూడదని షరతులను పెట్టారు. కౌముది తల్లిదండ్రుల పిల్లల పెంపకం శైలి ఏంటిది? ఆన్సర్ జోక్యరహిత, అధికారపూర్వక, అనుమతిపూర్వక, అధికారయుత. ఆన్సర్ అధికారయుత అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. చిత్ర అసైన్మెంట్ సమర్పించినందుకు గాను టీచర్ ఆమెకు మార్కులు ఇవ్వలేదు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఆమెను బస్ స్టాప్లో దింపలేదు, కాబట్టి ఆమె బస్ స్టాప్కు నడిచి వెళ్ళవలసి వచ్చింది. కనుక తొందరలో పుస్తకం మర్చిపోయాను అని ఆమె తన తల్లికి చెప్పింది. ఇక్కడ చిత్ర ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటిది? విస్థాపనం, హేతుకీకరణము, దమనం, పరిహారం. ఆన్సర్ హేతుకీకరణం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. కాజల్ 7వ తరగతి విద్యార్థుల సాంఘిక వికాసాన్ని అధ్యయనం చేయాలనుకుంది. ఆమె ఒక పాఠశాలను ఎంచుకొని కొంతమంది పిల్లలు జీవితంలో జరిగిన సంబంధిత సంఘటనల నివేదికలను తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు, సహచరులు మొదలైన వారి నుండి తీసుకుంది. కాజల్ సేకరించిన నివేదికలు ఏంటిది? ప్రశ్నావళి, మూర్తిమత్వ శోధిక, సంఘటన రచనాత్మక రికార్డులు, పరిపుష్ప. ఆన్సర్ సంఘటన రచనాత్మక రికార్డులు అని కరెక్ట్ ఆన్సర్ చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వీటిని తృప్తిపరిచే అవసరం ఏర్పడినప్పుడు అభ్యసన లక్ష్యాలు నిర్ణయించబడతాయి. ఏంటిది? ఆన్సర్ ప్రేరకాలు, ఆటంకాలు, జ్ఞానం, పునర్భరణం. ఆన్సర్ ప్రేరకాలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది ఉదాహరణలో అభ్యసనంపై ప్రభావం చూపించే అభ్యసకుడి శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఏమవుతుంది? సో ఇక్కడ ABCD ఆప్షన్ ఇచ్చానన్నమాట. సో దీని తల్లి నుండి విడిపోవడం వల్ల ఉద్వేగాత్మకంగా కలత చెందిన పిల్లవాడు, ప్రమాదం జరిగి గాయపడిన పిల్లవాడు, జలుబుతో బాధపడుతున్న పిల్లవాడు, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడు. ఆన్సర్ ఏమవుతుందని ఇక్కడ అన్నారు? ఏది కరెక్టో చూస్ చేయమన్నారు. ABC మాత్రమే, ABD మాత్రమే, BCD మాత్రమే. ఆన్సర్ ABCD ఆల్, ABCD ఆల్ అని చెప్పారు. ఏంటిది కరెక్ట్ ఆన్సర్? ABCD అన్నీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అవి ఏంటిది మరి? యాక్చువల్లీ క్రింది ఉదాహరణతో అభ్యసనంపై ప్రభావితం చూపించే అభ్యసకుడి శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వాటిని గుర్తించండి అన్నారు. ఏంది? తల్లిదండ్రులు విడిపోవడం వల్ల ఉద్వేగాత్మకంగా కలత చెందిన పిల్లవాడు, ప్రమాదం జరిగి గాయపడిన పిల్లవాడు, మరియు జలుబుతో బాధపడుతున్న పిల్లవాడు, దీర్ఘకాలిక
వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడు. ఇవి ABCD అన్ని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. శ్రావణ్ తన 2 ఏళ్ల కూతురిని ట్యూబ్లో ఉంచి స్విమ్మింగ్ పూల్లో పడేశాడు. అతని కూతురు భయపడి చాలా ఏడ్చింది. ఆమెను పూల్ నుండి బయటకు తీశాడు. కానీ ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఆమెను స్విమ్మింగ్ పూల్లోకి దించలేకపోయాడు. దీనిని థాండైక్ యొక్క ఈ అభ్యసన నియమం ద్వారా వివరించవచ్చు. దేనివల్ల? ఆప్షన్ ఏ సంసిద్ధతం నియమం, వైవిధ్య ప్రతిచర్యల నియమం, అభ్యాస నియమం, ఉపయోగ నియమం. ఆన్సర్ ఏమవుతుంది? సంసిద్ధ నియమం అవుతుంది. సంసిద్ధత నియమం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 స్క్రీన్ పైన కనిపిస్తుంది. యాదవ్ ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ స్థానిక ఆహారం మరియు ఇంట్లో వారు తినే ఆహారానికి భిన్నంగా ఉంటుంది. అతను తిన్న మొదటి స్థానిక ఆహార పదార్థం రుచి అతనికి నచ్చలేదు మరియు అలాంటి ఆహార పదార్థాల పట్ల విరక్తి పెంచుకున్నందున అతను మరే ఇతర స్థానిక ఆహార పదార్థాన్ని రుచి చూడాలనుకోలేదు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం యొక్క ఉద్దీపన సాధారణీకరణ దృగ్విషయం ద్వారా వివరించబడే ఉదాహరణలోని ఆహార పదార్థాల పట్ల విరక్తి. ఆన్సర్ ఏంటిది అంటున్నాడు. సో ఆప్షన్ 1 నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ నిబంధిత ప్రతిస్పందన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. యువిక చాలా సంప్రదాయవాద కుటుంబానికి చెందినది. తన కుమార్తెకు పెద్దలను గౌరవించడం నేర్పడానికి ఆమె మొదట్లో పెద్దలను మర్యాదపూర్వకంగా పరిగణించడానికి తన కుమార్తె ప్రేరేపించింది. తరువాత దశల వారీగా పునర్బలనం చేయడం వల్ల ఆమె తన కూతురిని వాటి కుటుంబంలోని పెద్దల అవసరాలను చూసుకునేలా చేసింది. స్కిన్నర్ ప్రకారం ఈ ఉదాహరణలో మాదిరిగా ప్రవర్తనను నిర్మించే ప్రక్రియ. ఆన్సర్ ఏమవుతుంది? ఆకృతీకరణం, చైనింగ్, క్యూయింగ్ ఆర్ విచక్షణ. ఆన్సర్ ఏమవుతుంది? ఆకృతీకరణం, షేపింగ్. పిల్లల్ని ఎట్లా మోల్డ్ చేస్తే అట్లా అవుతారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింద ఇవ్వబడిన ఉదాహరణలలో వైగోట్స్కి చెప్పిన వికాస సామీప్య మండలం గురించి జ్ఞానం ఉందని సూచించే వాటిని గుర్తించండి. ఆప్షన్ ABC ఇచ్చారు. ఏది కరెక్టో మనము చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఆప్షన్ ఏ, రమణి తమ కుమార్తె ఏ పనిలోనూ విఫలం కాకూడదని తన కుమార్తె విసుగు చెందినా సరే ఎల్లప్పుడూ తన వయస్సు స్థాయికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి తగిన కృత్యాలను ఇస్తుంది. నెక్స్ట్ బి, రాగిణి తన కుమార్తె ఉన్నత లక్ష్యాలకు సాధించాలని కోరుకుంటుంది మరియు ఎల్లప్పుడూ చాలా ఇష్టమైన చాలా వరకు ఆమె చేయలేక కుంటనం చెందే పనులను ఇస్తుంది. నెక్స్ట్ సి, రజని తన కుమార్తెకు కొంతకాలం తరువాత ఇవ్వబడే కృత్యాలతో పరిచయం కలిగి ఉండాలని కోరుకుంటుంది మరియు ఆమె కుమార్తెలో మరింత నేర్చుకోవడానికి అలాంటి పనులు చేయడంలో ఆమెకు సహాయపడుతుంది. ఆన్సర్ ఏది కరెక్ట్? చూస్ కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏంది?
ఇందులో సి మాత్రమే అన్నాడు. ఆన్సర్ సి మాత్రమే. ఏంటిది సి మాత్రమే? రజని తన కుమార్తెకు కొంతకాలం తరువాత ఇవ్వబడే కృత్యాలతో పరిచయం కలిగి ఉండాలని కోరుకుంటుంది మరియు ఆమె కుమార్తెలో మరింత నేర్చుకోవడానికి అలాంటి పనులు చేయడంలో ఆమెకు సహాయపడుతుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. దోమల బెడదను ఎలా ఎదుర్కోవాలో రాయమని ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు ఒక అసైన్మెంట్ ఇచ్చింది. ఆ అసైన్మెంట్లో ఇమిడి ఉన్న అభ్యసన రంగం ఏంటిది? మానసిక చలనాత్మకత, సంజ్ఞానాత్మక, భావావేశ, చలనాత్మక. ఆన్సర్ సంజ్ఞానాత్మక ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చంద్రిక మరియు ఆమె స్నేహితులు ఒక పార్టీకి వెళ్ళారు. ఓకే, ఒక వ్యక్తి పదే పదే వారి వద్దకు వచ్చి వారిని ఇబ్బంది పెడుతున్నాడు. వారు అతనిని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడిగారు. ఇక్కడ ఎందుకు అనేది ఆ వ్యక్తి యొక్క దీనిని సూచిస్తుంది. ఎందుకు అనేది దీనిని సూచిస్తుంది. ఆప్షన్ తన్యత, అవసరం, ప్రేరకం ఆర్ కోరిక. ఆన్సర్ ప్రేరకం, మోటివ్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 29 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలకే మర్చిపోకండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్. అయినా దమనం అనేది ఏంటిది అన్నాడు. ఏంది? సహజమైనది, అసాధారణమైనది, సాధారణమైనది, అవయవ సంబంధితమైనది. ఆన్సర్ అసాధారణమైనది. అయినా అబ్నార్మల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. సో క్వశ్చన్ నెంబర్ 30 అండి. సో నేను పేపర్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు మనం వచ్చేసాము. సో ఎవరైనా మన కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. నేను పేపర్ 1కి, పేపర్ 2కి, పేపర్ 1, పేపర్ 2 సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు. ప్రతి క్వశ్చన్ పేపర్ మీకు దొరుకుతుంది. సో ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 30కి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటిది? సో వివిధ అభ్యసన పరిస్థితుల మధ్య సాధారణీకరణను నిర్మించడం దేనికి సహాయపడుతుంది? ప్రతికూల బలాయింపు, శూన్య బలాయింపు, సానుకూల బలాయింపు, తాత్కాలిక బలాయింపు. ఆన్సర్ ఏమవుతుంది? సానుకూల బలాయింపు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇదండి మన యొక్క క్వశ్చన్ పేపర్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు. అయినా క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు సైకాలజీ, సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది అయిపోయిందండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 2 అండి. సో తెలుగు సబ్జెక్ట్లో క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంది అనేది మనము చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు పద్యం ఇచ్చిండ్రు. పద్యంకి సంబంధించినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మనం రాయాల్సి వస్తుంది. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు ఇచ్చారనేది. ఓకే, ఈ కింది పద్యం చదివి క్వశ్చన్ నెంబర్ 31 నుండి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నాడు. అంటే పద్యం ఇచ్చిరు. పాలసునకైన యాదప జాలింబడి తీర్పదగదు సర్వజ్ఞునకున్
బడగబట్టిన మేలెరుగెన్ మీటుగాక మేదని సుమతి అని పద్యం ఇచ్చారు. నెక్స్ట్ సో క్వశ్చన్ చూడండి. పాలసుడు అంటే అర్థం ఏంటిది? పాలసుడు అంటే మంచివాడా, చెడ్డవాడా, ధనికుడా, పేదవాడా? ఆన్సర్ చెడ్డవాడు. పాలసుడు అంటే చెడ్డవాడు అని అర్థం పద్యం ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 అంటే తెలుగులో సెకండ్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 32. సో మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 32. ఏంటిది? కాపాడిన మేలు చేయని జీవి ఏది? సర్వజ్ఞుడు, తేలు, పడగ మరియు ఆప్షన్ డి మేదిని అన్నారు. ఆన్సర్ ఏమవుతుంది? తేలు అంటున్నారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇది మొత్తం పద్యం పరంగానే అడిగింది అనమాట. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు. అగ్నిలో పడబోతున్న తేలును అగ్నిలో పడకుండా కాపాడితే ఏమవుతుంది? మననే కుడుతుంది, దాక్కుంటుంది, పారిపోతుంది, కృతజ్ఞత చూపిస్తుంది. ఏంది? మననే కాపాడుతుంది, మననే కుడుతుంది అంటున్నారు. అంటే అగ్నిలో పడుతున్న తేలును అగ్నిలో పడకుండా కాపాడితే ఏమవుతుంది? మనల్ని కుడుతుంది అంటున్నారు. ఓకే. సో మన పద్యం పరంగా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 పద్యం నుంచి లాస్ట్ క్వశ్చన్ అనమాట. సర్వజ్ఞుడైన చేయకూడని పని ఏమిటి? ఆపద ఎవరికి వచ్చినా కాపాడకూడదు, మూర్ఖునికి ఇతరులకు వచ్చిన ఆపదను లక్ష్య పెట్టకూడదు, నెక్స్ట్ అజ్ఞానంగా ప్రవర్తించకూడదు, మూర్ఖునికి ఆపద వచ్చినప్పుడు జాలి పడకూడదు. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. మూర్ఖునికి ఆపద వచ్చినప్పుడు జాలి పడకూడదు అంటున్నారు. ఓకే. నెక్స్ట్ సో పద్యంకి సంబంధించినటువంటి క్వశ్చన్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు పారాగ్రాఫ్ ఇచ్చిందండి అయినా ప్యాసేజ్కి క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు అయినా క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు ప్యాసేజ్ నుంచి క్వశ్చన్ అడుగుతారు. చూద్దాం. నిజాం రాజ్యంలో ఒకనాడు నిజాం ప్రభుత్వం ప్రాంతీయ భాషల మీద దాడి సలిపినప్పుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ పత్రిక ద్వారా ఆ దాడిని ఎదుర్కొని తెలంగాణలో 1 కోటి మంది తెలుగున్నలకు భాషాభిక్ష పెట్టినారు. ఆంధ్ర సాహితీ రంగంలో తెలంగాణ చేసిన సాహిత్య కృషిని और గోలకొండ కవుల సంచిక ద్వారా యావదాంధ్ర దేశానికి వెల్లడి చేసి సాహిత్య రంగంలో సోదరాంధ్రులచే విమర్శించబడిన తెలంగాణానికి విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టినారు. గతకాలపు మన మసక చీకటి గనులలో మరుగుపడిపోయిన గ్రామీణాంధ్రుల జీవిత చరిత్రను త్రవ్వి పైకి తీసి ఆంధ్రుల సాంఘిక చరిత్ర ద్వారా భావికాలం వారికి వెలుతురును ప్రసాదించినారు. ఆన్సర్ ఏమవుతుంది కాదు, అది మనం ప్యాసేజ్ కదా. సో ప్యాసేజ్ చూద్దాం. సో ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగానే ఉంటాం. సో పద్యం పరంగా ప్యాసేజ్ పరంగా మనకు క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. గోలుకొండ పత్రిక వలన కలిగిన ప్రయోజనం ఏంటిది? తెలంగాణ సాహిత్య కృషి వెల్లడి, రాష్ట్రాభివృద్ధి, నిజాభివృద్ధి और తెలంగాణ అభివృద్ధి. ఆన్సర్ ఏమవుతుంది? తెలంగాణ సాహిత్య కృషి వెల్లడి అవుతుంది ఆ ప్యాసేజ్ పరంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. గోలకొండ కవుల సంచిక ప్రధాన ఉద్దేశం ఏంటిది? ఏంది? ఆంధ్ర సాహిత్య పోషణ, నెక్స్ట్ భాషాభివృద్ధి, తెలంగాణ కవుల సాహిత్య కృషి వెలితి తీయడం, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కవుల సాహిత్య కృషిని కొనియాడడం. ఆన్సర్ ఏమవుతుంది? తెలంగాణ కవుల సాహిత్య కృషిని వెలికి తీయడం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. గ్రామీణాంధ్రుల జీవిత చరిత్ర
దీని ద్వారా భావికాలం వారికి అందించబడింది. గోలకొండ కవుల సంచిక, ఆంధ్రుల సాంఘిక చరిత్ర और ఆంధ్రపత్రిక మరియు గత కాలపు సాహిత్య చరిత్ర. ఆన్సర్ ఏమవుతుంది? ఆంధ్రుల సాంఘిక చరిత్ర కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకు గద్య భాగం ప్రకారంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 ఏనా? క్వశ్చన్ నెంబర్ 38 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. తెలంగాణకు విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టినది ఎవరు? గోలకొండ పత్రిక, ఆంధ్రుల సాంఘిక పత్రిక చరిత్ర మరియు గ్రామీణుల జీవిత చరిత్ర మరియు గోలకొండ కవుల సంచిక. ఆన్సర్ గోలకొండ కవుల సంచిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గద్య భాగం పరంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. క్వశ్చన్ నెంబర్ 39 ఈ విధంగా అడుగుతున్నాను అనమాట. రాజు ధనవంతుడు, ఇది ఏ వాక్యం? రాజు ధనవంతుడు ఇది క్రియారహితం, క్రియాసహితం, ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం. ఆన్సర్ క్రియారహితం అవుతుంది. నెక్స్ట్ క్రియారహితం అంటే క్రియ లేకుండా ఉండడాన్ని క్రియారహితం అంటారు. అయినా క్రియ ఉండదు, పని ఉండదు కాబట్టి. అయినా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40 ఇది కనిపిస్తుంది. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశ మగుట. సమాసం, అవ్యయం, ఉత్వసంధి ఔర్ సంధి. ఏంది? సంధి అవుతుంది. అయినా పూర్వ మరియు పరస్వరాలకు పరస్వరం ఏకాదేశ మగుట అంటే సంధి అవుతుంది. అయినా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 అండి. క్వశ్చన్ నెంబర్ 41 అదేమిటిది? సంధి పేరు. అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, గుణసంధి. ఏంది? ఇకార సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 రాముడు హనుమంతుణ్ణి చూసి ఆనందించాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియ ఏది? రాముడు హనుమంతుడు ఆనందించాడు చూసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 భాను ప్లస్ ఉదయం కలిపి రాస్తే భానోదయం, బానోదయం, బానేదయం, భానోదయం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? భానోదయం. ఆప్షన్ ఏ అవుతుంది. భాను ప్లస్ ఉదయం భానోదయం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. క్వశ్చన్ నెంబర్ 44 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. తరి చాలా విలువైనది. గీత గీసిన పదానికి అర్థం ఏంటిది? తరి కింద అండర్లైన్ చేసిండు. తరికి అర్థం ఏంటిది అన్నాడు. వజ్రం, సమయం, ఆరోగ్యం, జ్ఞానం. ఆన్సర్ ఏమవుతుంది? సమయం. తరి అంటే సమయం అట. అయినా తరి సమయం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గడ్డి, పచ్చిక, గరిక అనే పర్యాయ పదాలకు కలిగిన పదం ఏంటిది? వరి, వనథి, తృణం ఔర్ అసి. అంటే ఆన్సర్ ఏమవుతుంది? తృణం అని ఆన్సర్ మనము రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 గుణం పదానికి నానార్థాలు. ఉద్యోగం, సేవ, వంశం, తెగ, శరీరం, ఇల్లు, స్వభావం, అల్లెత్రాడు. ఆన్సర్ స్వభావం అల్లెత్రాడు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 సంధ్య పదానికి వికృతి. సిగ, సెగ, సింగ, సాగ, సంగ, సంజ, సందే, సంధి, సంధ్యాం. ఆన్సర్ సంజా, సందే. సంధ్య పదానికి వికృతి పదం సంజా, సందే. అయినా సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆర్టీసీ స్టడీ సెంటర్ని లైక్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయడానికి ప్రయత్నించండి ప్లీజ్. అన్నా నెక్స్ట్ నా సబ్జెక్ట్ హిందీ. నేను హిందీ గురించి కూడా చాలా గ్రామర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. హిందీ సబ్జెక్ట్ కూడా అన్ని పేపర్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన అన్ని క్వశ్చన్కి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు. పేపర్ 1, పేపర్ 2, డిఎస్సి పేపర్లు కూడా నేను పెట్టాను. ఓకే, చూడవచ్చు. సో
నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. ఏంటిది? పురంలోని నివసించువాడు అనే వ్యుత్పత్తి కలిగిన పదం ఏంటిది? పౌరులు, నాగరికులు, ప్రముఖులు, పట్టణీకులు. ఆన్సర్ ఏమవుతుంది? పౌరులు. పురంలో నివసించేవాడు పౌరులు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది. నన్నయ్యకు గల బిరుదు. నన్నయ్య తిక్కన్న ఎవరైనా ఉన్నారు కదా, నన్నయ్యకు గల బిరుగు వాగనుశాసనుడు, ప్రతిబంధ పరమేశ్వరుడు, కవి సార్వభౌముడు, ఉభయ కవి మిత్రుడు. ఆన్సర్ ఏమవుతుంది? శాసనుడు అని ఎవరిని అంటారు? నన్నయ్య గారికి ఒక బిరుదు అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. పాల్కురికి సోమనాథుని రచన కానిది ఏంటిది? కానిది అన్నాడు. బసవపురాణం, శివపురాణం, పండితారాధ్య చరిత్రం మరియు వృధాభిపత శతకం. ఆన్సర్ ఏమవుతుంది? శివపురాణం. ఇది కాదు అంటే ఇది అన్ని ఆయన రాసిందే అని అర్థం. ఎవరు? పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి రచనలు ఏంటి? బసవపురాణము, పండితారాధ్య చరిత్రం మరియు వృష్టాది పథకం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 ఏంటిదో మనకు చూద్దాము. భాస్కర శతకాన్ని రాసిన కవి ఎవరు? హలక్కి భాస్కరుడు, కంకంటి పాపరాజు, మారద వెంకయ్య, కంచర్ల గోపన్న. ఎవరు? మారద వెంకయ్య. భాస్కర శతకాన్ని రాసిన కవి ఎవరు? మారద వెంకయ్య. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 ఏంటిది చూద్దాం. తృణకంకణం ఎవరి రచన? గుర్రం జాషువా, రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు మరియు బసవరాజు అప్పారావు. ఆన్సర్ ఏమవుతుంది? రాయప్రోలు సుబ్బారావు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. తొక్కుడుబండ శబ్నం అనే రచనలు ఎవరిది? చెరబండరాజు, నగ్నముని, జ్వాలాముఖి, టి కృష్ణమూర్తి యాదవ్. ఆన్సర్ ఏమవుతుంది? టి కృష్ణమూర్తి యాదవ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. సుద్దాల హనుమంతు రచన ఏంటిది? పల్లెటూరి పిల్లగాడ, ఏ దేశమే మేగిన, స్త్రీలు పొంగిన జీవగడ్డ, ఔర్ కూలి మస్తుగా దొరుకుతాదని. ఆన్సర్ ఏమవుతుంది? పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతు రచన కరెక్ట్ ఆన్సర్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 ఏందో చూద్దాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ శైలి భేదాలను గ్రహించడం అనే స్పష్టీకరణ ఈ బోధన లక్ష్యానికి చెందుతుంది. భాషాభిరుచి, భాషాంతరీకరణ, సంస్కృతి సంప్రదాయము, రసానుభూతి. ఆన్సర్ రసానుభూతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 ఏంటి? 55 అయిపోయింది. శైలి భేదాలను గ్రహించడం. నెక్స్ట్ 54 సుద్దాల హనుమంతరావు రచన పల్లెటూరి పిల్లగాడ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 శైలి భేదాలను గ్రహించడం అనే సృష్టికర్త ఈ బోధనా లక్ష్యానికి చెందుతుంది. దేని? రసాభిరుచి, భాషాంతీకరణ, సాంస్కృతిక సంప్రదాయము, రసానుభూతి. ఆన్సర్ రసానుభూతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ నియమానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి
పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రుల ధ్వని సంకేత సముదాయం భాష అని నిర్వచించిన భాషావేత్త ఎవరు? జాన్ పి హ్యూగ్స్, హాకెట్, స్టర్ట్వర్త్, సైమన్ పాటర్. ఆన్సర్ స్టర్ట్వర్త్ అవుతుంది. ఇది మెథడాలజీ, తెలుగు మెథడాలజీ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 57 స్క్రీన్ పైన. 2వ తరగతి విద్యార్థులు బొమ్మ ఆధారంగా కథను ఊహించి చెప్పగలగడం, రాయగలగడం అనే అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణానికి చెందినది. ధారాళంగా చదవడం, సృజనాత్మకత, పదజాలం, వీని అర్థం చేసుకోవడం, స్వేచ్ఛగా మాట్లాడటం. ఆన్సర్ సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. సో పద్యంలోని పాదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాలను విడమరిచి చెప్పే విద్యా బోధన పద్ధతి. ఖండ పద్ధతి, పూర్ణ పద్ధతి, పఠన పద్ధతి, ప్రశంస పద్ధతి. ఆన్సర్ ఖండ పద్ధతి. విడదీస్తే దాన్ని ఖండన అంటారు. అయినా విడదీసి చెప్పడాన్ని ఖండన అంటే ఖండ పద్ధతి ఆన్సర్ అవుతుంది. అయినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. నేను పేపర్ 1, పేపర్ 2, టెట్కి పేపర్ 1, పేపర్ 2 అన్ని సబ్జెక్టులు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడొచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడొచ్చు. సో డేట్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి, ప్లీజ్ చూడండి. అయితే ఎవరికైతే ఈ వీడియోలు అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఆర్డీసీ స్టడీ సెంటర్ నా మెయిన్ సబ్జెక్ట్ హిందీ అండి. అయినా నా హిందీ సబ్జెక్ట్ కాకపోయినా నేను తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. ప్రథమ భాషా వాచక అంతర్లక్షణాలలో చేరనిది. అధ్యయన వేదిక, శైలి వైవిధ్యం, ముద్రణ और సముచిత భాషా ప్రయోగం. ఆన్సర్ ఏమవుతుంది? ముద్రణ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. కరపత్రాలు, గోడపత్రిక ఈ రకమైన బోధనోపకరణాలకు ఉదాహరణ. దేనికి? సవ్యోపకరణాలు, దృశ్యోపకరణాలు, దృశ్య శ్రవణోపకరణాలు, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉద్దేశించబడిన ఉపకరణాలు. ఆన్సర్ ఏంటిది? దృశ్యోపకరణాలు. హేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. సో ఇక్కడ వరకు మనము క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు మనము సో పేపర్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ ఓకే క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 91 నుంచి 10 20 120 వరకు క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 వరకు ఉన్నటువంటి ఏ విధంగా క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది, టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అండి ఇది. చూద్దాము మనకు క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా రాయాలి ఏంటిది. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 91 అంటే మ్యాథమెటిక్స్లో ఫస్ట్ అంటే మన పేపర్లో 91 క్వశ్చన్ నెంబర్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ పూర్ణ సంఖ్యలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను చదవండి. 2025 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం రుణపూర్ణ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ బి, ఒక రుణపూర్ణ సంఖ్యను మరొక రుణపూర్ణ సంఖ్యచే భాగించగా భాగఫలం ఒక రుణపూర్ణ సంఖ్య వస్తుంది. సరైన దాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏంది ఎంచుకోవడము? ఆప్షన్ ఏ వ్యాఖ్య ఏ సరైనది మరియు వ్యాఖ్య బి సరికానిది. ఏమన్నారు? స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అనేది, స్టేట్మెంట్ బి రాంగ్ అట. ఏంటిది రాంగ్ ఇక్కడ? సో 2025 పూర్ణ సంఖ్యల లబ్ధం రుణపూర్ణ సంఖ్య అవుతుంది మరియు ఇది అనేది రాంగ్ అవుతుంది. ఒక రుణపూర్ణ సంఖ్యను మరొక రుణపూర్ణ సంఖ్యచే భాగించగా భాగఫలం ఒక రుణపూర్ణ సంఖ్య వస్తుంది అనేది తప్పు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. క్వశ్చన్ నెంబర్ 92 స్క్రీన్ పైన వచ్చేసి చూడండి. ఇది కింది వాటిలో సంపూర్ణ కోణాల జతను ఎంచుకోండి. 90 degrees, 90 degrees, 90 degrees,
124 degrees 66 degrees మరియు 54 degrees 36 degrees 92 degrees 88 degrees. ఆన్సర్ ఏమవుతుంది? సో ఆప్షన్ ఏబిసిడిలలో ఏది కరెక్టు? ఆప్షన్ ఏ అండ్ డి మాత్రమే అన్నారు. ఆప్షన్ ఏ అండ్ డి ఏంటిది? ఆప్షన్ ఏ 90 degrees 90 degrees మరియు 92 degrees 88 degrees. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. క్వశ్చన్ నెంబర్ 93 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. (45/2) మీటర్ల పొడవు బట్టను 5/4 మీటర్ల చొప్పున ముక్కలుగా కత్తిరిస్తే అప్పుడు మనకు లభించే ముక్కల సంఖ్య ఎంత? 18 18 అవుతుంది. 18 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. తరగతిలో ఒక విద్యార్థి పొందిన అల్ప మార్కులు అత్యధిక మార్కులలో 3వ వంతు చేసి 4 కలిపితే వస్తుంది. ఆ విద్యార్థి పొందిన అల్ప మార్కుల 35 అయితే అత్యధిక మార్కులు చెందిన విద్యార్థి మార్కులు ఎంత? 93. కరెక్ట్ ఆన్సర్ 4th one. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. క్వశ్చన్ నెంబర్ 95 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఎక్స్ మరియు వైలు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటే ఎక్స్ విలువలు x1 x2లకు అనుగుణంగా వచ్చిన y విలువ వరుసగా y1 మరియు y2 అయినా క్రింది వాటిలో నుండి సరైన సంబంధాన్ని ఎంచుకోండి అన్నాడు. సరైనది ఏంది? x1/y2 = x2/y1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. క్వశ్చన్ నెంబర్ 96 ఏంటిది క్వశ్చను? శరణ్ కొన్ని పుస్తకాలను 1250లకు కొని వాటిని 1500లకు అమ్మాడు. వరుణ్ కొన్ని పుస్తకాలను 1000లకు కొని వాటిని 1250లకు అమ్మాడు. అయినా క్రింది వాటిలో నుండి సరైన సంఖ్యను ఎంచుకోండి అన్నాడు. శరణ్ కంటే వరుణ్కు 5% ఎక్కువ లాభం వస్తుంది. ఏ విధంగా చూడండి, క్యాల్కులేషన్ చేయండి. సో ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ చేయడం అస్సలకి మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూడకండి ప్లీజ్. అంటే చూసినా పర్వాలేదు, కానీ సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా మంచి మంచి వీడియోస్ ఇంకా తయారు చేస్తూ ఉంటానండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. దత్తాంశం 49, 38, 38, 20, 28, 17, 14, 11, 21, 53 యొక్క మధ్యగతం x. దత్తాంశంలో 11ను 31తో 17ను 27తో మారిస్తే ఏర్పడే దత్తాంశ మధ్యగతం x y అయితే y మైనస్ x ఏమవుతుంది అంటున్నాను. ఏమవుతుంది? 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. క్వశ్చన్ నెంబర్ 98 ఏంటిది? త్రిభుజాలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను చదవండి. ఏ. లంబకోణ త్రిభుజంలో త్రిభుజం యొక్క 2 భుజాలు దాని 2 ఎత్తులు అవుతాయి. త్రిభుజం యొక్క ఎత్తుల మిళిత బిందువునే గురుత్వ కేంద్రము అంటారు. అయితే సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏంది? వ్యాఖ్య ఏ సరైనది మరియు బి సరికానిది. ఏమన్నారు ఇక్కడ? వ్యాఖ్య ఏ మాత్రమే సరైనది, బి కాదు, కరెక్ట్ కాదు అన్నారు. ఇది మాత్రమే కరెక్ట్, ఏ మాత్రమే కరెక్ట్, బి కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. క్వశ్చన్ నెంబర్ 99. సింధు, కార్తిక్ మరియు కిరణ్ ప్రతిరోజు ఉదయం వాకింగ్కి వెళతారు. సింధు 20 మీటర్ల భుజం గల సమబహు త్రిభుజాకార పార్కు చుట్టూ నడుస్తుంది. కార్తిక్ 20 మీటర్ల పొడవు గల మరియు 4 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాక పార్కు చుట్టూ నడుస్తాడు మరియు
తరుణ్ 60 మీటర్ల భుజం గల త్రిభుజాకార చతురస్రాకార పార్కు చుట్టూ నడుస్తారు. వారు 3 రౌండ్లు నడిచినట్లయితే పైన పేర్కొన్న దత్తాంశానికి సంబంధించిన కింది వాటిలో సరైన వ్యాఖ్యను ఎంచుకోండి అన్నాడు. ఏంటి సరైన వ్యాఖ్యం ఏమవుతుంది ఇక్కడ? సింధు కార్తిక్ మరియు కిరణ్ ముగ్గురు 720 మీటర్ల దూరాన్ని 3 రౌండ్లలో పూర్తి చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. ఒక బహుముఖికి 15 అంచులు మరియు 7 ముఖాలు ఉన్నట్లయితే దానికి ఉన్న శీర్షాల సంఖ్య ఎంత? 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. క్వశ్చన్ నెంబర్ 101 ఏంటిది? 35 సెంటీమీటర్ల భుజముగా గల చతురస్రములో అంతర్లిఖించబడిన వృత్త పరిధి సెంటీమీటర్లలో π = 22/7గా ఉపయోగించండి. ఆన్సర్ 110. సో 110 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. హరి అనే పండ్ల వ్యాపారి దగ్గర కొన్ని నారింజ పండ్లు ఉన్నాయి. అతను 26% నారింజ పండ్లు అమ్మిన తర్వాత అతని వద్ద 777 నారింజ పండ్లు మిగిలాయి. అయితే అతని దగ్గర మొదట్లో ఉన్న నారింజ పండ్ల సంఖ్య ఎంత? 1050 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. క్వశ్చన్ నెంబర్ 103 ఇక్కడ కనిపిస్తుంది. ఒక సంఖ్యలో 33% మరియు 759 అయితే అదే సంఖ్యలో 21% ఎంత? 483 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. క్వశ్చన్ నెంబర్ 104. ఎక్స్ బార్ అనేది x1 మరియు x2 = xn అయితే దత్తాంశం యొక్క సగటు అయితే x1/a, x2/a xn/a = a≠0. దత్తాంశం యొక్క సగటు ఎంత? x/a ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. క్వశ్చన్ నెంబర్ 105. త్రిభుజం ABC = త్రిభుజం XZY అయితే క్రింది వాటిల్లో నుండి సరైన సంబంధాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఏమవుతుంది? BAC = కోణం ZXY అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. క్వశ్చన్ నెంబర్ 106 అనేది 2⁻⁻6 × 2⁻a = 1024 అయితే a² ఏమవుతుంది? a² ఏమవుతుంది? 256 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. క్రింది వాటి నుండి 6 మరియు 9లచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యను ఎంచుకోండి. ఏంది? 179028 రామానుజన్ నెంబర్. 1729 అది రామానుజన్ నెంబర్. 17 ఆన్సర్ ఏంది? 179028 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. క్వశ్చన్ నెంబర్ 108 వచ్చేసి ప్రతిరోజు 24 పేజీలతో ఒక వార్తాపత్రిక ప్రచురించబడుతుంది. ఒక గ్రామంలో ప్రతిరోజు 3125 కాపీలు పంపిణీ చేయబడతాయి. అయితే జూన్ 2025 నెలలో ముద్రించబడిన పేజీల సంఖ్య ఎంత? ఎప్పుడు? 2.50.00 22,50,000 అవుతుంది. నెక్స్ట్
109 9L ఇంటూ 2K మైనస్ 5L మైనస్ M ల లబ్ధం నుండి 5L ఇంటూ 7K ప్లస్ 3L మైనస్ 2 సెంటీమీటర్లు లబ్ధాన్ని తీసివేయండి. ఏంటిది ఆన్సర్ -17LK మైనస్ 60L స్క్వేర్ ప్లస్ LM ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. క్వశ్చన్ నెంబర్ 110 ఏమవుతుంది? క్రింది వాటిలో ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉన్న ఆంగ్ల అక్షరాల సమూహాన్ని ఎంచుకోండి. ఏంటిది? CKW. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్టార్ ఒక చతురస్రం, దాని కర్ణాలు 0 వద్ద ఖండించుకుంటాయి. OT బార్ ఈక్వల్ టు 5x ప్లస్ 4 సెంటీమీటర్లు మరియు OA బార్ 3x ప్లస్ 8 సెంటీమీటర్లు అయితే స్టార్ యొక్క కర్ణం పొడవు ఎంత? స్టార్ యొక్క కర్ణం పొడవు ఎంత? 28. ఓకే, ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. 112. 45 మంది కూలీలు ఒక బావిని 20 రోజుల్లో తవ్వగలిగితే అదే బావిని 30 మంది కూలీలు తవ్వడానికి పట్టే రోజుకు పని గంటల సంఖ్య స్థిరంగా ఉన్నట్లయితే ఏంటిది? 30. ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. ఒక దీర్ఘఘనాకారపు నీళ్ళ ట్యాంకు 2 మీటర్ల పొడవు మరియు 1 మీటర్ వెడల్పు మరియు 0.8 మీటర్ల లోతు కలిగి ఉన్నది. ట్యాంకు యొక్క ఘన పరిమాణం లీటర్లలో ఎంత? 1600. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. క్వశ్చన్ నెంబర్ 114. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. అయినా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకే మర్చిపోకండి. 12, 15 మరియు 35 లచ్చే నిశేషంగా భాగించబడే అతిపెద్ద 4 సంఖ్యల సంఖ్య ఏంటిది? 9660. 9660. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. క్వశ్చన్ నెంబర్ 115. గణితం నేర్చుకోవడం యొక్క ఉద్దేశం అభ్యాసకులలో హేతుబద్ధమైన ఆలోచనను పెంపొందించడం మరియు కింది విలువలపై పేర్కొన్న లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేన్ని ప్రతిబింబిస్తుంది? సాంస్కృతిక విలువలు, సౌందర్య విలువలు, క్రమశిక్షణ విలువలు, సామాజిక విలువలు. ఆన్సర్ క్రమశిక్షణ విలువలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. క్వశ్చన్ నెంబర్ 116 ఏంటిది? క్రింది వాటి నుండి గణిత బోధనకు ఉపయోగించే విశ్లేషణ పద్ధతి యొక్క సంబంధిత లక్ష్యాన్ని గుర్తించండి. ఆన్సర్ సమస్యను పరిష్కరించేటప్పుడు అనుసరించే ప్రతి దశకు తార్కికత ఇస్తుంది. ఆన్సర్ సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117 ఏంది? హెర్బర్టియన్ పాఠ్య ప్రణాళిక దశల ప్రకారం ముగింపు కార్యకలాపాల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే బోధించిన పాఠంలోని ముఖ్య అంశాలను తిరిగి సంగ్రహించడము. ఆన్సర్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. క్వశ్చన్ నెంబర్ 118 ఏంటిది? దశాంశాల భిన్నాలులో అభ్యాసకుడి అవగాహన నూతన పరిస్థితులకు వర్తించబడుతుందని చెప్పడానికి ఆధారాలు కింద ఇవ్వబడ్డాయి. అభ్యాసకుడు సాధారణ భిన్నాన్ని దశాంశ భిన్నంలోకి మారుస్తాడు. దశాంశాన్ని భిన్నలుగా ఉదాహరణలు ఇస్తారు. పొడవు, బరువు, ఘనపరిమాణం మరియు కరెన్సీ వంటి విభిన్న కొలతల
ను దశాంశ రూపంలో వ్యక్తపరుస్తాడు. వివిధ దశాంశ స్థానాలకు మధ్య సంబంధాన్ని పోల్చిస్తాడు. ఆన్సర్ ఏమవుతుంది? ఏది కరెక్టు? సి మాత్రమే అన్నాడు. ఏంది? సి మాత్రమే అవుతుంది. ఏంది ఆప్షన్ సి ఏంటిది? ఇక్కడ పొడవు, బరువు మరియు ఘన పరిమాణం మరియు కరెన్సీ వంటి విభిన్న కొలతలను దశాంశ రూపంలో వ్యక్తపరుస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119 ఎక్స్ క్వశ్చన్ నెంబర్ 119 చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది మనకు. గణిత పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుడికి ఈ కింది విధాలుగా సహాయపడుతుంది. ఏ విధంగా సహాయపడుతుంది? ఆప్షన్ ఏబిసిడి ఇస్తారు. ఏది కరెక్టో కరెక్ట్ చేయమన్నాడు. పాఠ్యపుస్తకాలలోని విషయం చక్కగా నిర్వహించబడి వ్యవస్థీకరించడం వలన బోధనా ప్రణాళికకు సిద్ధం చేయడంలో ఉపాధ్యాయుడికి సులభతరం అవుతుంది. పాఠాన్ని సిద్ధం చేయడంలో ఉపాధ్యాయుడికి సమయం ఆదా అవుతుంది. విద్యార్థులలో స్వీయ అధ్యయనం చేయమని ప్రోత్సహించడంలో ఉపాధ్యాయుడికి సహాయపడుతుంది. పాఠ్యపుస్తకంపై మాత్రమే ఆధారపడి ఉన్న స్థాయి విజయాలు సాధించే విద్యార్థులను నిమగ్నం చేయడానికి ఉపాధ్యాయులకు ఇది ఒక రకమైన సాధన. ఏంటిది? ఇక్కడ ఏబిసి మాత్రమే అన్నారు. ఆన్సర్ ఏబిసి మాత్రమే. ఏబిసి ఏంటిది? ఏబిసి ఈ మూడు మాత్రమే. ఈ కరెక్ట్, బిడి కాదు అన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. క్వశ్చన్ నెంబర్ 120 లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మూల్యాంకన సాధనంగా రూబ్రిక్స్ను ఉపయోగించడం ఈ క్రింది మార్గాల్లో సహాయపడుతుంది. తరగతి గదిలో విద్యార్థులకు గణిత సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి, వారి సామర్థ్యాలకు అనుగుణంగా విద్యార్థులకు గణితంకు సంబంధించిన పనులను కేటాయించడంలో సహాయపడుతుంది. పరీక్షలలో విద్యార్థి ఉత్తీర్ణ మరియు లేదా ఫెయిల్ చేయాలో నిర్ణయించడానికి స్వీయ అంచనా ప్రోత్సహించబడచరు. ఆన్సర్ ఏ అండ్ బి మాత్రమే. ఏ అండ్ బి మాత్రమే. ఏంటిది? ఏ అండ్ బి. ఇక్కడ ఏ అండ్ బి ఏంటి? తరగతి గదిలో విద్యార్థులు గణిత సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి, వారి సామర్థ్యాలకు అనుగుణంగా విద్యార్థులకు గణితంపై సంబంధించిన పనులను కేటాయించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సో ఈ విధంగా మనకు క్వశ్చన్ నెంబర్ ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 120 వరకు అయినా క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 వరకు మొత్తము మ్యాథమెటిక్స్ మనము చదువుకున్నాము. సో సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మరియు ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఏ విధంగా ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 121 ఏంటి? క్వశ్చన్ నెంబర్ 121 నుంచి 150 లాస్ట్ బిట్. క్వశ్చన్ నెంబర్ 150 వరకు ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు? క్వశ్చన్ నెంబర్ 121 से 150 तक చూద్దాం. వాట్ ఈస్ దట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్. ఒక గ్రామంలో చాలామందికి గొంతు వాపు ఉన్నట్లు కనుగొనబడింది. దీని వెనుక ప్రధాన కారణమై ఉండొచ్చు. ఏది ప్రధాన కారణమై అయోడిన్ లోపం, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ పాలు తాగడము, కారంగా ఉండే ఆహారం తినడం. ఏంటి? అయోడిన్ లోపం వల్లనే ఇక్కడ వాపు అనేది వస్తుంది. ఏంటి? చాలామందికి గొంతు వాపు వస్తే అయోడిన్ లోపం వల్లనే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122 అంటే ఇక్కడ ఈవీఎస్లో సెకండ్ క్వశ్చన్ అన్నమాట. సో ఏమన్నారంటే, క్రింది వాటిలో సముద్ర చేపను గుర్తించండి. సముద్ర చేప ఏంటిది? మరి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది.
ఏంది సముద్ర చేప ఇక్కడ? ట్యూనా, కాట్లా, రాహు और మృగల్. ఆన్సర్ ఏమవుతుంది? టూనా అవుతుంది. టూనా అనేది సముద్ర చేపగా గుర్తించబడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. క్వశ్చన్ నెంబర్ 123. లైలా అనేది క్రింది వాటిలో ఏ సహజ దృగ్విషయం పేరు? దేని యొక్క సహజ దృగ్విషయం యొక్క పేరు ఏంటిది? భూకంపం, సునామీ, తుఫాను, వరద. ఆన్సర్ తుఫాను. తుఫాను అనేది లైలా అనే పేరుకి ఒక దృగ్విషయం అని అంటున్నాం, సైక్లోన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. క్వశ్చన్ నెంబర్ 124 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది మొక్కలలో ఏ మొక్కకు పూలు ఉండవు? గడ్డి, మొక్కజొన్న, మిరప మరియు ఫెర్న్. ఆన్సర్ ఫెర్న్ అనేది ఆన్సర్ అవుతుంది. ఫెర్న్కి పువ్వులు ఉండవు. దేనికి ఉంటాయి మరి? గడ్డికి ఉంటుంది, మొక్కజొన్నకు ఉంటుంది, మిరపకు కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. క్వశ్చన్ నెంబర్ 125 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. గాలి ఈ దశలో పీడనాన్ని కలిగిస్తుంది. ఊర్ధ్వ దిశ, నిమ్న దిశ, ప్రక్కలకు. క్రింది వాటిలో ఏది సరైనది వర్ణించమన్నాడు. ఏంది మరియు ఏబిసి మాత్రమే అన్నాడు. ఏబిసి ఏంటిది? గాలి ఈ దిశలో పీడనాన్ని కలిగిస్తుంది. ఊర్ధ్వ దిశ, నిమ్న దిశ, ప్రక్కలకు అన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి ఏబిసి అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126. క్వశ్చన్ నెంబర్ 126. కొత్త సహజ వనరులను సృష్టించడం సాధ్యం కాదు. కాబట్టి మనం ఇలా చేయాలి. ఏం చేయాలి? కొత్త వాటిని సృష్టించడం సాధ్యం చేయకపోతే వేగవంతమైన అభివృద్ధి కోసం మరిన్ని శిలాజ ఇంధనాలను ఉపయోగించాలి. సహజ వనరులు పునరుత్పాదకమైనవి కాబట్టి వాటిని మరింత ఉపయోగించాలి. నెక్స్ట్ సహజ వనరులను అస్సలు ఉపయోగించకుండా ఉండాలి. మరియు సహజ వనరులను ప్రక్రియ సక్రమ మరియు సుస్థిరమైన మార్గంలో ఉపయోగించాలి. ఆన్సర్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. భూకంపం సమయంలో భూమి యొక్క ప్రకంపనలు లేదా భూకంపాలను కొలవడానికి ఉపయోగిస్తారు. దీన్ని థర్మోమీటర్, బారోమీటర్, రిక్టర్ స్కేల్ और ఎనిమోమీటర్. ఆన్సర్ రిక్టర్ స్కేల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. క్వశ్చన్ నెంబర్ 128. గొర్రె ఉన్నిలో ప్రధానంగా ఉండే ప్రోటీన్ ఏంటిది? కొల్లాజెన్, కెరాటిన్, ఎలాస్టిన్, కేసిన్. ఆన్సర్ ఏమవుతుంది? కెరాటిన్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, కెరాటిన్ అనేది గొర్రెలో ఉంటుంది. ఓకే, ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రోటీన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. క్వశ్చన్ నెంబర్ 129 స్క్రీన్ పైన కనిపిస్తుంది. పత్తి ఫైబర్ను విత్తనాల నుండి వేరు చేసే ప్రక్రియను ఇలా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు? స్పిన్నింగ్, జిన్నింగ్, నేయడం, కారింగ్. ఆన్సర్ జిన్నింగ్. ఏమన్నారు ఇక్కడ? పత్తి ఫైబర్ విత్తనాల నుండి వేరు చేసే ప్రక్రియను ఈ విధంగా అంటాడు. ఏమంటారు? జిన్నింగ్. అంటే మనం పత్తిని ఎక్కడ పడేస్తాం? జిన్నింగ్. అంటే పత్తిలో మనం విత్తనాలను వేరు చేస్తారు కాబట్టి అక్కడ దాన్ని జిన్నింగ్ అంటారు. కాబట్టి జిన్నింగ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సింపుల్ అయినా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130. మానవులలో ఉండే మెడ ఎముకల సంఖ్య జిరాఫీలతో పోలిస్తే ఏమవుతుంది? జిరాఫీల కంటే తక్కువ, జిరాఫీల కంటే ఎక్కువ, జిరాఫీలలో ఉండే సంఖ్యకు సమానము మరియు జిరాఫీలలో ఉండే సంఖ్యకు 2 రెట్లు. ఆన్సర్ జిరాఫీలలో ఉండే సంఖ్యకు సమానం అవుతుంది.
ఏమన్నారు ఇక్కడ క్వశ్చన్, మానవులలో ఉండే మెడ ఎముకల సంఖ్య జిరాఫులతో పోలిస్తే ఏమవుతుంది, జిరాఫులలో ఉండే సంఖ్యకు సమానంగా ఈక్వల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. పెస్టిక్ అల్సర్ ఈ కింది కారణాల వల్ల వస్తుంది. దేని వల్ల వస్తుంది? వైరల్ ఇన్ఫెక్షన్, హైకోబాక్టర్ ఫైలోరీ బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్స్, నీరు తీసుకోకపోవడం, రక్తంలో చక్కెర తక్కువగా ఉండటం. ఆన్సర్ ఏమవుతుంది? హెలికోబాక్టర్ ఫైలోరీ బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ పెప్టిక్ అల్సర్ ఈ క్రింది కారణాల వల్ల వస్తుంది. దేనిది? హెలికోబాక్టర్ ఫైలోరీ బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132. ఏమన్నారు ఇక్కడ? జతపరచమన్నారు అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు. ఏమన్నారు? మ్యాచ్ ద ఫాలోయింగ్. సో క్రింది రక్త భాగాలను వాటి ఇతర పేర్లతో జత చేయండి మరియు సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి అన్నారు. ప్లేట్లెట్లు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, థ్రంబోసైట్స్. ఏనా? ఎర్ర రక్త కణాలు. సో ఏవిటితోటి మ్యాచ్ అవుతాయి అనేది ఇక్కడ అడిగారు. అయితే ఆన్సర్ ఏమన్నాడు? ఫస్ట్ వన్ ఏమన్నాడు? A3, నెక్స్ట్ B1, C2. ఏమన్నారు? A3, B1, C2 అన్నారు. చూద్దాం ఏవి వేటితోటి కలుస్తుంది. A3 అన్నాడు, ఏకి థర్డ్ వన్ సెట్ అవుతుంది అన్నాడు. సో A3 అంటే ఏంటిది? ఇక్కడ ప్లేట్లెట్స్ దేంతో ఏదవుతుంది? థ్రంబోసైట్స్. ఏంటి? థ్రంబోసైట్స్. నెక్స్ట్ B2 అన్నారు. B అంటే ఎర్ర రక్త కణాలు. 2 ఏంటిది? B1 అయినా ఎరిథ్రోసైట్స్. ఎర్ర రక్త కణాలు, ఎర్ర. నెక్స్ట్ తెల్ల రక్త కణాలు దేంది? C2 ల్యూకోసైట్స్. ఓకే, సో ఈ విధంగా మనము ఆన్సర్ రాయొచ్చు. ఓకే, రాసుకోవచ్చు, చాలా బాగుంటుంది, మనకు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి క్వశ్చన్ డైరెక్ట్ అడగకపోయినా ఈ దీంట్లోకించే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారండి. అవునా? సో 100% యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133. క్వశ్చన్ నెంబర్ 133 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్రింది వాటిలో శాశ్వత నదులను గుర్తించండి. శాశ్వత నదులు ఏంటిది? క్రింది వాటిలో కృష్ణ మరియు గోదావరి, తుంగభద్ర మరియు మహానది, నర్మదా మరియు తపతి, యమున మరియు సట్లెజ్. ఆన్సర్ యమున మరియు సట్లెజ్ అనేది శాశ్వత నదులు అంటే ఎల్లప్పుడూ పారేది, ఎప్పుడు కూడా ఇంకిపోనేది, ఎండిపోనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134. దీని ఉపరితలంపై గరిష్ట బాష్పీభవనం మరియు మేఘాలు ఏర్పడటం జరుగుతుంది. దేని? భూమి, పర్వతాలు, మహాసముద్రాలు మరియు సముద్రాలు, నదులు మరియు జలాశయాలు. ఆన్సర్ మహాసముద్రాలు మరియు సముద్రాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135 ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది. వేసవి కాలం ముగిసే సమయానికి ముఖ్యంగా కేరళ మరియు కర్ణాటకలలో ఋతుపవనాలకు ముందు తొలకరి జల్లులు సాధారణంగా కురుస్తూ ఉంటాయి. దీనికి సహాయపడుతుంది. దేనికి సహాయపడుతుంది? రైతులు వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టడం కొరకు, మామిడి పండ్ల పంటను నాశనం చేయడం కోసము, మామిడి పండ్లు త్వరగా పండడం కొరకు, వరి పంటను నాశనం చేయడం కోసము. ఆన్సర్ ఏమవుతుంది? మామిడి పండు త్వరగా పండడం కొరకు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ? క్వశ్చన్ ఏమన్నారు? వేసవికాలం ముగిసే సమయానికి ముఖ్యంగా కేరళలో మరియు కర్ణాటకలలో ఋతుపవనాలకు ముందు తొలకరి జల్లులు సాధారణంగా కురుస్తాయి. దీనికి సహాయపడుతుంది. దేనికి సహాయపడుతుంది? మామిడి పండ్లు త్వరగా పండడం కొరకు. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136. క్వశ్చన్ నెంబర్ 136 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ వ్యవస్థను మొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ కింది వాటిలో ఎవరికి దక్కుతుంది? దేనికి దక్కుతుంది? లార్డ్ కార్న్వాలిస్, థామస్ మున్రో, చార్లెస్ మెట్కాల్స్, లార్డ్ విలియం బెట్టింగ్. ఆన్సర్ థామస్ మున్రో. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137. ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది భారత ప్రభుత్వం దీని కొరకు తీసుకున్న అతి ముఖ్యమైన అడుగు ఏంటిది? ప్రజలందరికీ ఆహార భద్రతను నిర్ధారించడము, దేశంలో ప్రజలందరికీ ముఖ్యంగా దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వారికి క్రమబద్ధంగా ఆహారం పంపిణీ చేయటము, ఆహార భద్రత దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న ప్రజలకు మాత్రమే ఇస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది? ప్రజలందరికీ ఆహార భద్రత నిర్ధారణ కొరకు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. సో ఖాతాలో జమ చేసిన డబ్బును డిపాజిటర్ కోరినప్పుడు బ్యాంకు నుండి ఉపసంహరించుకోలేరు. ఎప్పుడు? సేవింగ్ బ్యాంక్ ఖాతా, కరెంట్ ఖాతా, చిన్న పొదుపు ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా. అంటే ఎప్పుడంటే అప్పుడు దొరకదు. అంటే ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్. మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది ఎప్పుడంటే అప్పుడు దొరకదు. ఎప్పుడైతే మనం నిర్ణయించుకున్నామో ఆ డేట్ పరంగానే వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే లెటర్ అడుగుతారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139 పేజ్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 39 పేజ్ నెంబర్ 139 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన మొదటి 20 సంవత్సరాలు వీరి భారతీయ కాంగ్రెస్కి నాయకత్వం వహించారు. ఏంటి వీరు? ఎవరు? ప్రజాస్వామ్యవాదులు, తీవ్రవాద జాతీయవాదులు, మితవాద జాతీయవాదులు, గాంధేయవాదులు. ఆన్సర్ ఏమవుతుంది? మితవాద జాతీయవాదులు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. క్రింది వాటిలో ఎవరిని సహజ కవి అని పిలుస్తారు? ఎవరిని? పోతన. ఈ క్వశ్చన్ ఇక్కడ వచ్చింది ఏంటి? ఇది జనరల్ క్వశ్చన్. ఓకే. సో నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రగడ, పోతన. ఆన్సర్ సో పోతన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 140. ఓకే. నెక్స్ట్ ఖందారియా మహాదేవ ఆలయాన్ని ఈ రాజవంశుల పాలకులు నిర్మించారు. ఎవరు? దాదామి చాళుక్యులు, శాలువ రాజవంశ పాలకులు, చోళ రాజవంశ పాలకులు, చందేల రాజవంశ పాలకులు. ఆన్సర్ ఏంటిది? చందేల రాజవంశ పాలకులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంలో మాత్రమే ఒక బిల్లు చట్టంగా మారుతుంది. ఏంది? ఒక బిల్లుని రాష్ట్ర శాసన ఆమోదించినప్పుడు మాత్రమే, ఒక బిల్లుని రాష్ట్ర శాసన మండలి ఆమోదించినప్పుడు మాత్రమే, ఒక బిల్లును రాష్ట్ర శాసన సభ, రాష్ట్ర శాసన మండలి మరియు రాష్ట్ర గవర్నర్ ఆమోదించినప్పుడు మాత్రమే. ఆన్సర్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. ఈ విషయంపై కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టం చేయగలదు. దేని విషయంపై? సాగునీరు, పోలీస్ వ్యవస్థ మరియు వైద్య సేవలు, విద్య. నెక్స్ట్ ద్రవ్యం మరియు బ్యాంకింగ్ వ్యవస్థ, ఫ్యాక్టరీ మరియు పరిశ్రమలు. ఆన్సర్ ద్రవ్యం మరియు బ్యాంకింగ్ వ్యవస్థలు మాత్రమే ఏం చేస్తుంది? పార్లమెంట్ అనేది చట్టం చేయగలదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మొహర్రం పండుగను దీనికి జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు. మొహర్రం పండుగను దేనికి జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు? దేనికి? ప్రవక్త ముహమ్మద్ మనవడిని చంపిన కర్బలా యుద్ధం. నెక్స్ట్ ప్రవక్త ముహమ్మద్ పుట్టుక సందర్భంగా
మరియు పవిత్ర గ్రంథమైన ఖురాన్ వ్రాయబడిన రోజున. నెక్స్ట్ ఖనౌజ్ వీరుల యుద్ధంలో గెలిచిన రోజున. ఆన్సర్ ఏంటి? ప్రవక్త ముహమ్మద్ మనువడిని చంపిన కర్బలా యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145. క్వశ్చన్ నెంబర్ 145 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గ్రాఫిక్ ఆర్గనైజర్లలో దిగలో ప్రతి అక్షరం దేనిని సూచిస్తుంది? డిస్క్రైబ్ ఇంటర్నెట్ జనరల్ అప్లైస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్రింది వాలిలో ప్రాజెక్ట్ యొక్క లక్షణం కానిది అన్నారు. ఏంది? సవాలుతో కూడుకున్నదిగా ఉండాలి, విద్యార్థుల ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడానికి వీలు కల్పించేదిగా ఉండాలి, నిజ జీవితంలో అనువర్తించే విధంగా ఉండాలి, అధిక సమయంతో పాటు ఎక్కువ సమయాన్ని తీసుకునేలా ఉండాలి. ఆన్సర్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147. క్వశ్చన్ నెంబర్ 147 పాఠ్యపుస్తకాల మూల్యాంకనానికి ఉపయోగించే హంటర్స్ స్కోర్ కార్డ్లోని 1000 పాయింట్లలో పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన నియోజనాలు మరియు ప్రాజెక్టులకు వినియోగించబడిన పాయింట్లు ఏంటిది? 140, 250, 60, 100. ఆన్సర్ 140 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. క్వశ్చన్ నెంబర్ 148 పరిసరాల అధ్యయనంకు సంబంధించిన కింది స్టేట్మెంట్లు సరైనది. ఏది సరైనది? ఏంది స్టేట్మెంట్లు 3 ఇచ్చిన అనమాట. పరిసరం రెండు రకాల, సహజ మరియు సాంఘిక. నెక్స్ట్ బి సహజ మరియు సాంఘిక పరిసరం స్వతంత్రమైనవి మరియు రెండింటి మధ్య ప్రతిచర్య జరగదు. నెక్స్ట్ మొక్కలు మరియు జంతువులు జీవ పరిసరంలో భాగం. ఆన్సర్ ఏ అండ్ సి మాత్రమే. ఏంటిది ఏ అండ్ సి? ఏ, దిస్ వన్ అండ్ దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. క్వశ్చన్ నెంబర్ 149 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో షేర్ చేయండి, మరియు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేస్తే మీరు ఖచ్చితంగా నా వీడియోస్ని తొందరగా అందరికంటే ముందు మీకు వస్తాయన్నమాట. సమస్య పరిష్కార పద్ధతిలో సమస్యను నిర్వహించడం తర్వాత వచ్చే సోపానం ఏంటిది? సమాచారాన్ని నిర్వహించడం, దత్తాంశ సేకరణ, సమస్య గుర్తించడము, పరిష్కారం కొనసాగడం. ఆన్సర్ ఏమవుతుంది? దత్తాంశ సేకరణ ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ? సమస్య పరిష్కార పద్ధతిలో సమస్యను నిర్వహించడం తర్వాత వచ్చే సోపానం దత్తాంశ సేకరణ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సో ఇదే మన లాస్ట్ క్వశ్చన్ అండి. దీంతో మన పీడిఎఫ్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. లాస్ట్ క్వశ్చన్. ఒక మ్యాప్లో కొండలపై మరియు సమతల భూమిపై ఉన్న రోడ్లు ఏంటిది? కొండలపై మరియు సమతల భూములపై ఉన్న రోడ్లు ఏంటిది అన్నారు. ఏంటిది మరి క్వశ్చన్? ఈ విధంగా రెండు సరళ రేఖల ద్వారా చూపించబడతాయి, రెండు వక్రరేఖల ద్వారా చూపించబడతాయి, వరుసగా సరళ మరియు వక్రరేఖల ద్వారా చూపించబడతాయి, మరియు వరుసగా వక్రం మరియు సరళ రేఖల ద్వారా చూపించబడతాయి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఏంది? వరుసగా వక్ర మరియు సరళ రేఖల ద్వారా చూపించబడతాయి. ఇది మన యొక్క ఆన్సర్ అండి. మరియు మనకు ఈ టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకేమన్నా అవసరం ఉంటే లైక్ చేయండి. మీకేమైనా అవసరం ఉంటే మొత్తము పేపర్ 1, పేపర్ 2, టెట్, డిఎస్సి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని క్వశ్చన్ పేపర్ నేను పెట్టాను. ప్లేలిస్ట్లో వెతకండి, మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడొచ్చు.
ఓకే, సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఆర్డీసీ స్టడీ సెంటర్. సో నేను హిందీ క్లాస్, నా సబ్జెక్ట్ హిందీ అండి, కానీ నేను ఈ పేపర్లు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, మనము కలుద్దాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.